మనీ చోరీ కేసులో విచారణను ఏపీ సిఐడి వేగవంతం చేసింది. టీటీడీ ఉద్యోగి రవికుమార్ భారీగా విదేశీ డాలర్లు బంగారాన్ని కాజేశారన్న అభియోగాలపై 2 ఏళ్ల కిందట నమోదైన కేసులో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తిరుమలలోని వివిధ విభాగాల్లో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించింది. ఈ బృందంలో సిఐడి న్యాయ సలహాదారు లక్ష్మణ్ రావు, డీఎస్పీలు కొండయ్య, వేణుగోపాల్, సిఐలు రంగస్వామి, చంద్రశేఖర్, ఎస్ఐలు రాజ్ కుమార్, ధరణీధర్లు ఉన్నారు. డీజీ రవిశంకర్ తొలుత పోలీసు అతిథి గృహంలో టీటీడీ విజిలెన్స్ అధికారులతో సమావేశమై కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆయన్ను కలిసి కొన్ని ఆధారాలు అందించారు. అనంతరం డీజీ బృందం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసుకు సంబంధించిన సీడీ ఫైళ్లు, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న ఆర్డర్ కాపీలను స్వాధీనం చేసుకుంది. తర్వాత పరకామణి భవనానికి వెళ్లి అక్కడ హుండీ ఆదాయాన్ని లెక్కించే తీరును పరిశీలించింది. సేవకులు పరకామణిలోకి ప్రవేశ నిష్క్రమణ వేళల్లో పాటించే తనిఖీ పద్ధతులు, సీసీ కెమెరాల నిఘాను గమనించింది. సీసీ కెమెరాల నిఘా నియంత్రణ కేంద్రానికి వెళ్లి ఫుటేజ్లు చూసింది. తిరుపతిలోని 2వ అదనపు మున్సిఫ్ న్యాయమూర్తి కోటేశ్వరరావు వద్దకు వెళ్లిన డీజీ బృందం లోక్ అదాలత్లో పరకామణి కేసును రాజీ చేసుకున్న రికార్డులను సేకరించింది. ఐఎన్ఆర్ టీటీడీ పరిపాలన భవనంలోని సివిఎస్ఓ కార్యాలయానికి వెళ్లి దస్తాలను పరిశీలించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసుకు సంబంధించి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం, లోక్ అదాలత్లో రాజీ చేసిన పత్రాలు, న్యాయస్థానానికి పోలీసులు అందించిన ఫైళ్లు, తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లోని సీడీ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటిని హైకోర్టుకు అప్పగిస్తామన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్లో ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు వివరాలన్నీ సేకరిస్తామని చెప్పారు. ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇక్కడ రావడం జరిగింది సిఐడి తరఫున. ఎందుకంటే సిఐడికి ఆదేశాలు ఇచ్చారు, వెళ్ళి మన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన ఇక్కడ జరిగిన కేసు గురించి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా, పరకామణి కేసు సంబంధించిన కేసు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు. లోకల్ పోలీస్ సపోర్ట్, తర్వాత టీటీడీ ఈఓ సపోర్ట్ అంతా తీసేసుకొని రెలవెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసినాము. ఇది అంతా కూడా తీసుకువెళ్ళేసి ఆనరబుల్ హైకోర్టులో అప్పచెప్తాము. తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణను ఏపీ సిఐడి వేగవంతం చేసింది. అయితే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది? వర్మ, పరకామణి చోరీకి సంబంధించి సిఐడి ఏ విధంగా దర్యాప్తు చేస్తోంది? లక్ష్మి, ఏదైతే పరకామణిలో గతంలో చోరీ జరిగిన ఘటనపై హైకోర్టు సిఐడి ఎంక్వైరీ ఆదేశించిన నేపథ్యంలో నిన్న సిఐడి బృందం తిరుమలకు రావడం జరిగింది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యర్ నేతృత్వంలో కూడా ఒక టీం తిరుమలలో, తిరుపతిలోని ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే హైకోర్టు సిఐడి తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఎలాంటి రికార్డులు సీజ్ చేయకపోవడంతో మొన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో హుటాహుటిన సిఐడి బృందం నిన్న తిరుమలకు చేరుకొని ఉదయం 7 గంటల నుంచే కూడా ఈ రికార్డులకు సంబంధించి సీజ్ చేయటం, వాటికి సంబంధించి పత్రాల స్వాధీనం కోసం నిన్న ఉదయం నుంచి కూడా విస్తృతంగా పర్యటన అయితే చేపట్టారు. ఇందులో భాగంగా మొదట తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళటం జరిగింది. అక్కడ గతంలో ఏదైతే కేసు ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ సంబంధించి పూర్తి వివరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరకామణికి చేరుకొని అక్కడ పరకామణిని విస్తృతంగా అక్కడ పరిశీలించడం జరిగింది. పరకామణిలో ఏ విధంగా అక్కడ సంబంధించిన లెక్కింపు జరుగుతుంది అనేది కూడా పూర్తి వివరాలు తీసుకున్నారు. అలాగే గతంలో ఏదైతే రవికుమార్ నిందితుడు ఉన్నాడో అతను ఏదైతే అమెరికన్ డాలర్లు అతను చోరీ జరుగుతున్న సమయంలో అక్కడ మొదటగా చూసిన అక్కడ సెక్యూరిటీ గార్డులు కానీ ఇతర వ్యక్తులను కూడా అక్కడ పిలిపించి వాళ్ళను కూడా విచారించారు. అలాగే ఆ తర్వాత పరకామణి చోరీ జరిగిన ముందు కానీ
ఆ తర్వాత కూడా సంబంధించిన సీసీ ఫుటేజ్ కోసం కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులను కూడా కోరటం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ విజువల్ చాలా వరకు లేనట్లుగా ఈ విచారణలో తెలిసినట్లుగా తెలుస్తోంది. ఆ రోజు మినహాయించి ఆ తర్వాత రోజుల్లో సీసీ ఫుటేజ్ అంటే మిగతా రవికుమార్ విధులు నిర్వహించిన సమయంలో సీసీ ఫుటేజ్ లేకపోవడం పైన కూడా అక్కడ అధికారులను ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది. Right. అలాగే అనంతరం దానికి సంబంధించిన పరకామణ అనంతరం విస్తృతంగా దానిపైన దానికి సంబంధించిన పత్రాలు కానీ కేసు పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ బృందం తిరుపతికి చేరుకోవడం జరిగింది. తిరుపతిలోని టీటీడీ ఈవో ఇతర ఉన్నతాధికారులతో కూడా సిఐడి బృందం భేటీ అయ్యారు. అలాగే దానికి సంబంధించి ఏదో సీసీ ఫుటేజ్ కి సంబంధించి మిగతా ఫుటేజ్ కోసం మిగతా వివరాల తదితర విషయాలన్నీ